తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఇండిపెండెంట్ గెలిచిన కానీ అవతల పార్టీ మారవాలని మేము అడగం. కేసీఆర్ లాగా పట్టుబట్టి మీద పట్టి కొనం అవసరం లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు దేశాన్ని వెళ్ళింది, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు వెళ్ళాం. తెలంగాణ వచ్చి అధికారం రాకుండా బాధపడలేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ అన్న, 1,00,000 సంవత్సరాలైనా 2 సార్లు అధికారం లేకుండా బాధపడకుండా 6 ఎమ్మెల్యేలు ఉన్న కొట్లాట పార్టీ 3 ఎంపీలను గెలిచినాం. 2వ ముఖ్యమంత్రి 3 నెలలకే 3 ఎంపీలు నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గెలిచినాం. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎన్ని గెలిచిన ఎంపీలు? గాడిద గుడ్డు. ఎంతైనా సిగ్గులు అద్దె ఉండాలి. అసలు 9.5 ముఖ్యమంత్రి ఒక్క ఎంపీ గెలవలేను అంట. ఇక లేచి కత్తి పట్టుకొని వస్తుండు రేపు పార్లమెంట్. నువ్వు రా కేసీఆర్, నేను కూడా రెడీగా ఉంటా. రేపు అర్థం అసెంబ్లీ ఉంది కదా, తెలంగాణ కోసం నీది దొంగ దీక్షనా, అసలు దీక్ష నాదా నీదా తెలుసుకున్నావు. అసలు నువ్వు ఏం చేసినావు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు, ఎన్ని ఇల్లు కట్టావు, మా మూసి ఎందుకు క్లీన్ చేయలే, మా బసాపులు ఎందుకు పూర్తి చేయలే, మా మల్లన్న సాగర్ కిందనే ఉన్న ఆలేరుకి ఎందుకు క్లీన్ చేయలే, అంత నిండా పెట్టావు. ఒక 100 కోట్లు పెడితే నీళ్ళు వస్తుంది, మొత్తం ఆలేరు భువనగిరి నిండా నీళ్లు. ఆయన దానికే పరిమితమైన కమిషన్లకే. అందుకనే సోదరులారా, మీ సర్పంచులకు అభినందనలు, శుభాకాంక్షలతో పాటు నేను, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి అంటే సమస్యలకు నిలవుగా ఉన్నది. ఎందుకంటే ఒక మూసీనే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా భువనగిరిలో MRO, MDO, RDO ఆఫీసు కూడా లేదు కొత్తగా. మన ఎమ్మెల్యే గారు చెప్తే MRO, RDO ఆఫీసు భువనగిరిలో 19 మందికి వెళ్తే పశువుల సంతలాగా 13 మందిని కొన్నారు కేసీఆర్. 6 మిగిలితే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడెల వీరయ్య గారు ఒంటరి పోరాటం చేసి 6 ఉన్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని మీద అసెంబ్లీలో కొట్లాడినా లేదా? ఇవాళ కేసీఆర్ గారు అడుగుతున్న ఒకటే పత్రికాముఖంగా ఒలిగొండకి వెళ్ళి, నువ్వు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ క్యాబినెట్ మినిస్టర్గా నా హోదా ఆయనకి 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పదే ఫామ్ హౌస్లో పండుకుంటావు. ఇదేమో న్యాయమేనా? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఖర్గే గారు ఢిల్లీలో 85 సంవత్సరాల వయసులో పోయినసారి లోక్సభలో మనకు 44 సీట్లే ఉండే, 54 సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకులు హోదా వస్తుంది. అయినా సరే ఖర్గే గారు ప్రతిరోజు పార్లమెంట్ లో మోడీ గారిని, అమిత్ షా గారిని, మతతత్వ పార్టీ అయిన BJPని పార్లమెంట్ లో ఎండగట్టిండు. మొన్న పోయినసారి నాతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ గా అధీర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి 5 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన. అప్పుడు కూడా హోదా లేదు మనకు, 52 గెలిచినాం, 54 కావాలి. ఆయన రోజు వచ్చి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంపీలు ఉండే, నేను ఎంపీలు ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంపీలు ఉన్న రోజు మోడీ మీద, ప్రభుత్వం మీద కొట్లాడి. అది ప్రతిపక్ష పాత్ర. అంటే నీకు ముఖ్యమంత్రి పదవి కూడా కాదు, పదవి ఉంటేనేమో దోచుకోవడానికి ఫామ్ హౌస్ కు, ప్రజాభవన్ చక్కర్లు కొడతావు, ఓడిపోగానే ఫామ్ హౌస్ లో పండుకుంటావు. ఇక మనవాడు లేచిందే 2 ఏళ్లకు మంది వచ్చిండు. నిన్నటిదానికి ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అంట. ఏంది ఆ లెక్కలు పెట్టేది? నీ బిడ్డ లెక్క పెట్టలేదు. రోజు మన వనపర్తికి పోయింది, అదే నిరంజన్ రెడ్డి నీకు బస్ కిరాయి లేదు, 2,000 కోట్ల ఆస్తి వచ్చిన బిడ్డ అని కల్వకుంట్ల కవిత అంటే వాళ్ళ బిడ్డని అడిగింది. నల్గొండకు వచ్చింది, ఇక్కడ ఉన్న ఆయనకు మోటార్ సైకిల్ లేదు, వీడు 3,000 కోట్లకు పోయిండు. శంషాబాద్ లో ఫామ్ హౌస్. మన జిల్లా మంత్రి పేరు తెలుసు కదా, మీరు మాజీ మంత్రి, మన ఏదో సాగుతోటి కన్ను నోట పేరు 2,000తో గెలిచాడు. మా దావన ఆరోగ్యం బాగాలేక, ఆయన తినలేక 2-3 వేలతో గెలిచాడు. వాడు 3,000 కోట్లకు ఉన్నాడు. అందరి దగ్గర 5,000, 10,000 అడుగుతున్నాడు. ఈయన నువ్వు లెక్కలేదు కేసీఆర్, నువ్వు చేసేది లెక్కలేదు, పంపకాలు లెక్కే కదా, అంతకంటే మించి నువ్వు చేసేది ఏం లేదు.
మా దగ్గర ఏమైంది 7 లక్షల కోట్లు అప్పించిపోతే మా ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే 7 గంటలకు లేస్తే అపాయింట్మెంట్ ఎవరు పోయినా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, మాతో కూర్చొని అన్న ఎట్లా చేద్దాం, చిన్నోళ్ళు వస్తే తల్లి ఎట్లా చేద్దాం, మనం ఒక్కొక్క పథకాలు ఎట్లా చేసుకున్నాం, ఇవాళ ఇందులో ఇల్లు కట్టాలి, 10 ఏళ్ళు కేసీఆర్ ఒక ఇల్లు కట్టలేదు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తప్ప అందరు ఎమ్మెల్యేలు మున్సిపల్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి 5 లక్షలు పెట్టి భారతదేశంలో ఎక్కడ కూడా 5 లక్షల ఇల్లు లేదు. ప్రధానమంత్రి కట్టే ఇల్లు 1,75,000. ఇలా 5 లక్షల ఇల్లుని మీ ఊళ్ళల్లో స్టార్ట్ అయినా లేదా 20-30 అయినాయా? మరి 10 ఏళ్ళలో వాడు ఎందుకు కట్టాలి? 7 లక్షల కోట్లు అప్పు తెచ్చినాడు. మరి ఈరోజు రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వలే కదా 10 ఏళ్ళలో. ఇవాళ 10 ఊళ్ళో రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు ఒక్కటే కాదు, దానికి మేమందరం మేమే కాదు మంచి వాళ్ళు ధనవంతులు అయితే ఈ పశువులకు వేసే దానా దొడ్డు బియ్యం దినంతో సన్న బియ్యం ఇస్తున్నావా లేదా? అది సంవత్సరానికి 6,000 కోట్లు. ఆర్టీసీలో అక్కా జిల్లాను ఉచితంగా ఎక్కితే 8,600 కోట్లు కట్టాం ఇప్పటికి 2 ఏళ్ళలో. ఇవన్నీ క్యాబినెట్ లెక్కేస్తే మనం చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేస్తుంటుంది. కానీ ఇవాళ 2,000 కోట్లు 20,000 కోట్లతోనే ఎస్సీ బీసీ రెడ్డిస్ అయినా మైనార్టీస్ అయినా ఒకటే దగ్గర చదువుకోవాలి, మంచి హాస్టల్ ఉండాలి. గతంలో గురుకులాలని కేసీఆర్ పెడితే 1 రూమ్కి 20 మంది, 10 బాత్రూమ్లు 400 మంది పిల్లలు. ఇవాళ బ్రహ్మాండంగా నల్గొండలో అయితే బిల్డింగ్ అప్పుడే స్లాబ్ పడేది, భువనగిరిలో కూడా టెండర్లు పిలిచిండు. ప్రతి కాన్సెప్ట్లో 200 కోట్లతో 25 ఎకరాలలో పేదవాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలా స్టేడియం కట్టే విధంగా 20,000 కోట్లు. ఇది ఎన్నికల హామీ కాదు. ఆలోచించినాం, అరే హాస్టల్కి ఇట్లా ఉన్నాయి ఏది రాని అన్ని క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లు కూర్చొని ఒక్కొక్కటి ఇవాళ 200 యూనిట్లు వస్తే ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నారే మీరు? సంవత్సరానికి నెలకు 1,000 రూపాయలు 800 వచ్చేది, సంవత్సరానికి 10,000 మిగిలిస్తున్నావా లేదా? ఈ 2 ఏళ్ళలో ఇవన్నీ చేసుకుంటూ పెద్ద లోన్లు తీసుకొచ్చినా సరే నల్గొండ పట్టి పెట్టిస్తున్న మూసీ ప్రాజెక్ట్ ఉన్నది. అనిల్ ఎంత బాధ, అనిల్తో పాటు చిన్న నార్కట్పల్లి ఎకరికల్ వరకు ఈ మూసి హైదరాబాద్ డ్రైనేజ్ ఆ కంపెనీల వాసన అలా కలిసి అవన్నీ కూడా భూమిలోకి పోతే రేపు పొద్దున మనం ఏడ బోర్లు వేసి పంట పండించినా మీరు కింద చూడండి, నాగారం తుమ్మలు కూడా అక్కడ ఆ చెరువుల కింద పంట ఆ ఒడ్లు ఆ రైతు తినడు, బయట అమ్ముకుంటాడు, ఆయన బియ్యం వేరే కొనుక్కొచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ బియ్యం కూడా వాసన వస్తాయి మనకు. అలాంటిది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని చెప్పి నమామి గంగా అని పార్లమెంట్లో పోయిందని నేను అడిగినా. అరే మరి మోడీ గారు నమామి గంగా 40,000 కోట్లు పెట్టి గంగాని క్లియర్ చేసుకున్నావు, సబర్మతిని క్లియర్ చేసినావు 50,000 కోట్లు. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి యమునా నది క్లీన్ చేస్తుంది, అది కూడా మూసిలాగానే ఉంటుంది. నీవెందుకు మూసి చేయొద్దు, మాకు ఏమని చెప్పి మూసి చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగినాం, దాని గురించి పట్టించుకోలే. ఇలా అప్పుడే ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే యమునా నది క్లీనింగ్ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏమంటారు అంటే మూసి మీద అవసరమే లేదంటారు. అంటే నల్గొండలో సత్యనారాయణ కాదు అన్నట్టు. పైన బస్వాపూర్ ఉంటుంది, దాని మీద మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ నిన్నది 50 టీఎంసీలంటే 5 గండిపీటలంత లెవెల్. ఎన్నిసార్లు పట్టుకున్న ఎంపీ గారు ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ మినిస్టర్ సెక్రటరీలతో అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా ఎన్నోసార్లు కొట్లాడితే కనీసం కాలువలు తీసి దాని కింద గన్నమల్ల ఐలే గారు ఎన్నోసార్లు ధర్నా పెట్టారు. ఇప్పుడు దాన్ని మనం శంకుస్థాపన చేయించడం, గంధమల్ల బస్వాపూర్తో పాటు మూసీ క్లీనింగ్ కూడా ఇవాళ ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని పట్టుబట్టాం. ఈ చిన్న కార్యక్రమాలు ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కాకుండా శంషాబాద్కి వేసినట్టు డబల్ రోడ్డు ఇవాళ చూస్తే హైదరాబాద్ విజయవాడ కంటే మంచి బ్రహ్మాండమైన రోడ్ వేయించినాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మొన్ననే కోరితే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినప్పుడు చాడా రోడ్డు కూడా టెండర్ కూడా అయిపోయింది. వారం రోజులలో ఆ సంఘం రోడ్డు టెండర్ అయిపోయింది. ఇక్కడే మా ఈఎన్సీ మోహన్ నాయక్ గారు ఉన్నారు,
వారం రోజులనే ఎమ్మెల్యే గారు తీసుకుపోయి అక్కడ శంకుస్థాపన చేపించి భూమి పూజ చేపించి ఒక సంవత్సరం లోపే అక్కడ బ్రహ్మాండమైన ఆ బ్రిడ్జి కట్టడం, దాంతో పాటు ఆ శివలింగానికి 3 కోట్ల రూపాయలు సపరేట్ గా చిన్న బ్రిడ్జి లాగా తీసుకొని నాన్ ప్లాన్ గ్రాంట్ కింద నా మినిస్టర్ కోటాకి వెళ్ళి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పిన నాకు కూడా ఐడియా ఉన్నది, వెలువడికి వెళ్ళి చాడకు పోయే రోడ్డు వెలువడి మీదకి వెళ్ళి పోతే అది కూడా 11,300 కోట్లతో టెండర్లు ఇచ్చడం, హ్యాప్ మోడల్ బ్యాంకు లోన్ తీసుకొని మనం ఆర్థికంగా ఇబ్బందులున్న రోడ్డు ఖచ్చితంగా వేయాలని ముఖ్యమంత్రి గారిని ఎండబడితే అటు గడ్కరీ గారు నాకున్న పరిచయంగా ఎంపీగా ఆ రోజు గౌరవికి వెళ్ళి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగొండకి వెళ్ళి అడ్డగూడు ఇవన్నీ హైవే అయిందా లేదా, ఎన్నిసార్లు కొట్లాడినా పార్లమెంట్ ఇవాళ 2,300 కోట్లతో ఇవాళ అడ్డగూడు పో దానికి ఇన్ని ఏ ఊరికి పో రోడ్డు వేసి పోతే ₹1 కోటి ఎక్కమంటున్నారు. రోడ్లు బాగుంటే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి, రైస్ మిల్లు వస్తాయి, మనకు ఉపాధి కలుగుతుందని చెప్పి రోడ్ల కోసం ఇలా మినిస్టర్ గా తప్పకుండా భువనగిరి యారగేరు దీనికి సంబంధించి భువనగిరి జిల్లా ఉన్న చౌటుప్పల్ అటు నారాయణపూర్ కానీ నల్గొండ జిల్లా కానీ తెలంగాణలో మీకు తెలుసు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు 24 గంటలు నాకు అదే పని వేరే పని ఏముండదు నాకు 24 గంటలు ఇవన్నీ కూడా టెండర్లు పిలిచి ఇవాళ సుంచాల లాంటి రోడ్డు ఇవాళ నేను రోడ్డు చూస్తే నిజంగా మా ఇంజనీర్లను అభినందిస్తున్నా, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డిని కూడా అభినందిస్తున్నా. ఆయనకు 1 పైసా బిల్లు రాదు ఇప్పటికీ. ఆ మార్పు చేసిపోయిన పనికి కేసీఆర్ ఆ ఆర్ఎంపీ శాఖకు 6,000 కోట్లు ఆయనే బిల్లు ఇవ్వకుండా మోసం చేసిపోయాడు. ఎట్లయితే సర్పంచుల్ని 1000 కోట్లు బకాయిలు పెట్టి ఆత్మహత్యలు చేపించిండో కాంట్రాక్టర్లు కూడా 6,000 కోట్లు బకాయిలు పెడితే ఆర్ఎంపీ టెండర్ వేస్తానికి ఎవరు వస్తారా? నేను మోహన్ రెడ్డికి చెప్పి మా ఈఎన్సీ గారికి చెప్పి ఎట్లా చేసి ఆ రోడ్ ఎత్తి ఆ తర్వాత నేను బిల్లులు ఇప్పిస్తాను, అప్పుడు కొన్ని బిల్లులు ఇప్పిస్తున్నాం. తప్పకుండా భువనగిరి ఎందుకంటే ఇక్కడ కాలువలు లో లెవెల్ ఎక్కువ ఉంటాయి, మూసి నీళ్ళు వర్షం ఎక్కువ వస్తే వర్షం రాకుండా హైదరాబాద్ డ్రైనేజ్ తోని ఆ ఊర్లో లింక్ కట్ అవుతుంది. ఒకటే మాటిస్తున్నా మీ అందరికీ, భువనగిరి అంటే పోరాటాల జిల్లా, అది కూడా రాజనారాయణ రెడ్డి, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాబూజీ, ఆ తర్వాత నేను ఎంపీగా కాకముందు కూడా ఈ ప్రాంతంకి వెళ్ళి నల్గొండ జిల్లాకి వెళ్ళి తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాబూజీ లాగా మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ వస్తేనే మన గ్రామాలు బాగుపడతాయని చెప్పి నమ్మే వాణిని, అందుకనే ఆ రోజు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాం. ఒకటే పాటిస్తున్నా, అనిల్ రెడ్డి గారు దాదాపు 35 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. ఇటు నేను చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇటు నేషనల్ హైవే నిధులు కానీ ముఖ్యమంత్రి గారు నొప్పించి ఆర్ఎండ్బి శాఖ ద్వారా నీళ్ల శాఖలు కూడా, ఎందుకంటే ఎంపీగా అక్కడ నన్ను 5వ సారి కేసీఆర్ వచ్చిండు. ఎట్లనే చేసే గ్యారెంటీ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని పట్టుబట్టి 15 రోజుల్లో 2 సార్లు వచ్చి నల్గొండకు వచ్చి 100 కోట్లు పెట్టి ఒకటే చెప్పినాం, ఇక్కడ టీఆర్ఎస్ గెలిపి దత్తత తీసుకొని నల్గొండనే పండుకుంటా అన్నాడు. సరే పబ్లిక్ ఏమనుకున్నా అంటే ఎంకరెడ్డి 4 సార్లు గెలిపించినాయి కదా, 5వ సారి వచ్చి ఈయనే పండుకుంటా అంటున్నాడు ఈ కేసీఆర్, ఇది పెద్ద మోసగాడే కానీ ఒకసారి నమ్ముదామని అవసరం ఓటేసింది. 5 ఏళ్లలో వాడు పండుకుంటు కాదు కదా, నల్గొండ దిక్కే రాలే. మళ్ళీ సార్ నేను పోటీ నామినేషన్ వేసి అక్కడ ఆలేరు తున్నతూరు అక్కడక్కడ తిరుగుతుండే 55,000తో గెలిపించాడు. మధ్యలో ఓడిపోయినప్పుడు మాత్రం ఓడిపోయి నేను అనుకున్న 20 ఎమ్మెల్యే ఉన్నా, ఎస్ఎల్బిసి సొరంగాన్ని తెచ్చుకున్నా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించిన, తెలంగాణ కోసం నా వంతు మంత్రి పదవి వదిలిపెట్టి 11 రోజులు తినకుండా నిరాశ చేసిన, నాకు చాలా అనుకోని రిటైర్ అవుదాం అనుకున్నా. కానీ అందరు కోరితే ఎంపీగా భువనగిరికి వెళ్ళి నల్గొండకి వెళ్ళి చేద్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి, అయితే భువనగిరి అయితే నీకు దగ్గర ఉంటుంది, నీకు నగరికేళ్ళు కానీ అక్కడ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు చేసాను, నువ్వు తెలంగాణ ఉద్యమంగా అక్కడ నీకు బాగా సంబంధాలు ఉన్నాయని చెప్తే నేను నామినేషన్ వేస్తే నామినేషన్ రోజు మీకు ఎవరైనా ఛాయ్ ఆపించిన నేను పోలింగ్ రేపని 5 వేలు ఇచ్చిందా?
బూర కేటీఆర్ గీదే ఫోన్ గిల్ల రోడ్ చేపెట్టి ఏం చెప్పారు? నల్గొండ చెల్లె రూపాయి ఏడు తెలుస్తుంది అన్నాడు. చెల్లిందా లేదా? ఎట్ట చెల్లింది? మీ పుణ్యం, మీ ఆశీర్వాదం, మీ చేతులకి నమస్కరిస్తున్న ఒక్క పైస పట్టకుండా భారతదేశంలో నన్ను పార్లమెంట్కి పంపించిన ఈ భువనగిరి గడ్డని కానీ, ఒలిగొండ గడ్డని కానీ, అనిల్ రెడ్డిని కానీ, ఐలయ్యని కానీ, జనగాంలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ నేను అనుకున్నా నాకు పెద్ద గెలిచినా ఓడినా పెద్ద పదవుల గురించి పట్టించుకుంటాను కాదు. అందుకనే తెలంగాణ రాజీనామా చేసిన 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెడతారా? సర్పంచ్ కోసం మీరు ఎంత తిప్పటి పడ్డాడో నాకు తెలుసు. నేను మా దగ్గర చూస్తే కదా వాళ్ళొక్క బాధ కాదు. రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఫోన్, సార్ టెన్షన్ అవుతుంది సార్ అన్నాడు. ఎందుకు సార్ అండి? ఎందుకు రా బాబండి దగ్గరకు పోయింది సార్ ఎలక్షన్ అంటే పదవి అంటే అది అట్లా ఉండదు. కానీ మీరు అసంతోలు కాదు, మన కాంగ్రెస్ వాళ్ళు అసంతోలు కాదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అవరోధించిన 140 సంవత్సరం ఇది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి 2 సార్లు అవకాశం వస్తే వదిలిపెట్టుకుంది. ఆంధ్రాలో వార్డు మెంబర్ కూడా లేదు. మొత్తం పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ డిసెంబర్ మాసం ఇవాళ ఆమె పుట్టినరోజు డిసెంబర్ 9, ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. ఇవాళ మన ఒల్లిగొండలో మీటింగ్ పెట్టుకొని పార్టీ పుట్టినరోజు కూడా డిసెంబర్లోనే 27వ తారీఖు రోజు 28th డిసెంబర్ అంటే 140 ఏళ్ళ కింద ఈ పార్టీ. అందుకనే ఇక్కడ ఉన్న సర్పంచ్లు గెలిచిన వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నా, ఈ 5 ఏళ్ళు చూస్తున్నాగా అయిపోతుంది. మాది ఎమ్మెల్యే గారిది 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం పడ్డాం. మా ఎంపీ గారు ఇంకా 2 ఏళ్లకు ఇంకా 3 నెలలు ఉన్నది. ఏది ఆపినా సరే టైం ఆపలేము, ఆ టైం పోతూనే ఉంటుంది. మీకు అందుకనే సర్పంచులు అంటే ఎమ్మెల్యే కన్నా ఎక్కువ బాధ్యత మీ మీద ఉంటుంది. దయచేసి మీ అందరికి చెప్తున్నా, ఇక్కడ లేని వేరే పార్టీ వాళ్లకు, ఇండిపెండెంట్లకు కూడా చెప్తున్నా, మీ సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, ఎంపీ గారి దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. కానీ మీరు ఉట్టిగానే సర్పంచ్ అయింది ఇది పదవి అనుకోకరి. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి మొదటి వ్యక్తి. మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా సర్పంచే ప్రథమ పౌరుడు. అంత గౌరవం ఉన్న పోస్ట్ అది, అంత బాధ్యత ఉన్న పోస్టు, అంత కష్టపడాలి. మీరు మళ్ళసారి రిజర్వేషన్ మారుతుండొచ్చు, మీరు సర్పంచ్ అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు. కానీ నా ఉన్న వ్యక్తిగత నా అభిప్రాయం చెప్తున్నా, పదవులు వచ్చినా పోయినా, ఈ 5 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా, 20 ఏళ్ళు ఉన్నా, ఆ తర్వాత రిటైర్ అయినా, మనం చనిపోయినా అప్పుడు అనుకోవాలా ఊరోళ్ళు, అరే ఫలానా టైంలో ఫలానా సర్పంచ్ ఉంటారా, అట్లా ఉండాలిరా సర్పంచ్ అని చెప్పి మనం చనిపోయిన రోజు అనుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మనం చూడలేం, కానీ మన ఇంకా ఎంతమంది వస్తుందో అదే ప్రజలు గమనించాలి. అంటే పదం అంటే అంత పవిత్రమైనది లేదు. మన ఎమ్మెల్యే గారు చెప్తే 25 కోట్లు శాంక్షన్ చెప్పించిన కొత్త ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ, ఆర్డీఓ ఆఫీస్ అంటే చెప్తున్నాయి వాళ్ళ లెక్కలు. ఇన్ని కోట్లు అప్పు చేసి ఒక రేషన్ కార్డు ఏమైతే, ఒక బియ్యం అయితే ఇవాళ వచ్చి మా మీద మాట్లాడి కృష్ణా నీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డితో దోస్తానం చేసింది నువ్వు. రాయలసీమ నీళ్ళు అప్ప చెప్పినావు, అక్కడ పోయాడు రోజా ఇంటికి పోయాడు, రొయ్యల పులుసు తిన్నాడు. రాయలసీమ కూడా రతనాలసీమ చేయాలి, అది వెనకబడ్డది అన్నాడు. ఇవాళేమో కృష్ణా నీళ్ళ కాంగ్రెస్ పార్టీ అంట, ఆయన 3 మీటింగ్లు పెడతాడంట. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా ఎవడు నమ్మడు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాలు మాకు రావచ్చినాయి. ఆంధ్ర కాంట్రాక్టర్లు కాళేశ్వరం తోసిపెట్టావు, నీళ్లు వాళ్ళకు తోసిపెట్టావు. పామాల్లో పండుకున్నావు 24 నెలలు. ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళలేదు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకనే మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పలేదు. కానీ సర్పంచ్లకు అక్కడ వేరే పార్టీ సర్పంచ్ ఇండిపెండెంట్ ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ఉన్నా సరే మీ సమస్యలు ఉంటే ఎమ్మెల్యేకి చెప్పండి, ఎమ్మెల్యే అధికారులకు చెప్పి గ్రామాలు తప్పకుండా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, మనకు కేంద్రంలో లేకున్నా కొట్లాడే ఎంపీ ఉన్నాడు, ఇక్కడ అధికారం ఉన్నది. సీనియర్ మినిస్టర్ గా నేను మీ ఎమ్మెల్యే గారికి ఏ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ
మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. మళ్ళొక్కసారి చెప్తున్నా, మీ పుట్టిన మాట భువనగిరి ఎంపీ గెలిపించిండ్రు, మళ్ళా మా వాళ్ళు నల్గొండ ఎంపీ గెలిపించిండ్రు. అందుకనే మీకు చాలా రుణపడి ఉన్నా. ఆ రుణం ఎట్లా తీసుకోవాలంటే ఇవాళ ఒలిగొండకు చెప్పిండే మా ఎమ్మెల్యే గారు 50 కోట్ల సువిశాల రోడ్ అయిపోయింది, సంఘం నుంచి టెండర్ అయిపోయింది, చాడా రోడ్డుకి 150 కోట్లు ఒక మండలం కాదు అన్ని మండలాలకు. ఆ రోజు నన్ను కొత్తగా వచ్చిన ఆశీర్వదించి మీరు కష్టపడి ఎంపీగా గెలిపించను. ఇవాళ మినిస్టర్గా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి డాంబర్ రోడ్ వేసి మీ రుణం తీర్చుకుంటారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్తే.